ఒక కంపెనీ కల్చర్ ఎలా ఉండాలి అండ్ ఎలా ఉండకూడదు అని చెప్పేసి. ష్యూర్ నిహాల్. ఇప్పుడు నేను చెప్పిన భాషలో కూడా 2 కేటగిరీస్ ఎలా ఉన్నాయో, బ్రాడ్గా ప్రపంచం చాలా పెద్దది, ఎన్నో రకాల సంస్థలు, ఎన్నో రకాల కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయి కదా. బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాల కల్చర్స్, ట్రాన్సాక్షనల్ కల్చర్, ట్రాన్స్ఫర్మేషనల్ కల్చర్. ట్రాన్సాక్షనల్, ట్రాన్స్ఫర్మేషన్ కల్చర్. ఎస్, ట్రాన్సాక్షనల్ కల్చర్, ట్రాన్స్ఫర్మేషనల్ కల్చర్. ట్రాన్సాక్షనల్ కల్చర్ అంతా కూడా ఈగో బేస్డ్ పాలసీస్తో వెళ్తుంది. ఈగో అంటే ఎవరికి ఉండొచ్చు అని అంటారు? అక్కడ ఉండే ఓనర్ దగ్గర నుంచి, లీడర్స్ దగ్గర నుంచి, ఆ కల్చర్ లో ఈగో బేస్డ్ పాలసీసే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ కూడా, ఎవ్రీబడి. ఎందుకంటే కల్చర్ అలా డిజైన్ అయిపోయింది లేదా అయ్యే క్రమంలో ఉంది. ఓకే. సో అక్కడ స్టార్ట్ అవ్వడం ఎక్కడైందంటే ఈగో బేస్డ్ పాలసీస్ వెళ్తాయి. అక్కడ నేను అనేది ఇంపార్టెంట్. నా మాట చెల్లాలి, నేను అనుకున్నదే జరగాలి. ఇది ఈగో బేస్డ్. నెక్స్ట్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషనల్. ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం చెయ్యాలి, మనం ఎటు వెళ్తున్నాం, మనకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి, మనం కలిసి ఎలా ఈ రిజల్ట్ని సృష్టించగలం. సో ఇక్కడ ఇక్కడ మనం. ఎస్, ఇక్కడ రిజల్ట్ మాత్రమే కావాలి, ఇక్కడ రిజల్ట్తో పాటు మన హ్యాపీనెస్ కూడా కావాలి, మన వెల్ బీయింగ్ కూడా కావాలి, మనం కలిసి ఉండాలి. ఓకే. ఈ డిఫరెంట్ వాల్యూ సెట్స్ వల్ల ఇది ప్యూర్లీ ట్రాన్సాక్షనల్, ఇది ప్యూర్లీ ట్రాన్స్ఫర్మేషనల్. ఎస్, ఇక్కడ ఉన్నది ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇక్కడ ఉన్నది గ్రోత్ మైండ్ సెట్. ఓకే, అర్థమైంది సార్.